హాయ్ అండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను తెలుసుకున్న ఒక చిన్న చిట్కాని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇది తుమ్మి చెట్టు కదా, అందరికీ తెలిసి ఉంటుంది. చూడండి, ఇది తుమ్మి చెట్టు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా వెళ్ళి తుమ్మి చెట్టు ఎలా ఉంటుందని. సో ఇది తెచ్చుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళేసి. ఈ తుమ్మి పూలతో చాలా ఆయుర్వేద రహస్యాలు ఉన్నాయంటండి. తుమ్మి చెట్టులో ఎన్నో ఆయుర్వేద రహస్యాలు ఉన్నాయంట. నేను ఇప్పుడు బనానాస్ తీసుకురావడానికి వెళ్ళాను. ఆ షాప్ ఆమె చాలా పెద్ద ఆమె వాళ్ళు హాస్పిటల్స్కి అస్సలు వెళ్ళారంట. ఆమె చెప్పింది చిట్కాని. ఈ తుమ్మి పూలు ఉన్నాయి కదా, ఈ తుమ్మి పూలతో, ఆకులతో, వేర్లతో, కాండంతో ప్రతి పార్ట్ ఇందులో మనకు యూజ్ అవుతుందంట అండి. ఎంతో మంచిదంట ఈ తుమ్మి చెట్టు. దేవునికి మనం వాడుతాం కదా, అర్చనకు తుమ్మి పూల విశిష్టత అని ఎన్నో చెప్పుకుంటాం కదా. కానీ ఈ పూలతో, ఆకులతో, కాండంతో, ఇంకా వేర్లతో ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలు ఉన్నాయంటండి. మా బాబు జలుబు దగ్గుతో బాధపడుతున్నారు. సో ఆమెతో చెప్పుకున్నాను, ఇలా జలుబు ఉంది, బనానాస్ వద్దు, తినకూడదు అంటే, లేదమ్మా ఇలా తుమ్మె పూలు తీసుకొని మన వంటిళ్ళ వైద్యశాల అంటాం కదా, ఇలా చూడండి, పోపుల డబ్బాలో ఉండే ప్రతి ఒక్కటి మనకు వైద్యంగా యూజ్ అవుతుంది, ఆయుర్వేదంగా యూజ్ అవుతుంది. సో ఏం చెప్పారంటే, ఇలా తుమ్మె పూలు తీసుకొని వీటిని మిరియాలు వేసి బాగా వీటిని దంచుకోవాలి. ఇలా దంచుకుంటే మనకి ఇలా సన్నగా పొడి వస్తుంది, పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని చేతిలో వేసుకొని బాగా నలపాలి. దానికన్నా ముందు ఈ ఫ్లవర్స్ మనము ఎక్కడెక్కడో తెచ్చుకొని ఉంటాం కదా, డస్ట్ అంతా ఉంటుంది. సో వీటిని నేను ఫస్ట్ వాటర్లో వేసి వాష్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఫ్లవర్లో వెనకాల తేనెలాగా వస్తుందండి, అది తాగితే కూడా తగ్గిపోతుంది అంటారు. మేము చిన్నప్పుడు కూడా వీటిని తీసుకొని అలా నోట్లో పెట్టుకొని లాగేస్తూ ఉన్నాము. హనీ వస్తుంది కదా, చీమలు అన్నీ తింటుంటాయి. దీని వెనకాల ఇలా నోట్లో పెట్టుకొని లాగేస్తూ ఉంటాం. మేము కూడా చిన్నప్పుడు చేసేవాళ్ళము, మా తోటలో ఉండేటివి. కానీ ఈ ఆయుర్వేదం చిట్కా నాకు తెలియదు, ఆమె చెప్పారు. ఇలా పువ్వులు చేతిలో వేసుకొని, ఇప్పుడు ఇక్కడ మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడి ఉంది కదా, మిరియాలు చేతిలోనే వేసుకోమన్నారు ఆమె. చేతిలో ఇలా వేసుకొని బాగా దాన్ని నలిపేసి, ఇలా పువ్వులు ఇంకా ఈ మిరియాలన్నమాట, మిరియాల పౌడర్ రెండు బాగా నలిపేసి ఒక ట్యాబ్లెట్ లాగా అండి. ఇది రసం అంతా వస్తుంది కదా, ఇందులో జ్యూస్ అంతా ఇందులో కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని, ఇలా రెండు వేళ్ళ మధ్యలో తీసుకొని నేను మా బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరూ వాడచ్చంట దీన్ని. ఇలా చేతిలోకి ఇలా తీసుకొని మా బాబుకి ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, అలా నోట్లో వేసుకొని వాటర్ వేసుకొని ట్యాబ్లెట్ లాగా తాగేయడమే అంటండి, అంతే. ఇంకొకటి చూపిస్తున్నాను, ఇదిగోండి. ఇది పిప్పళ్ళు అంటారు, ఇంగ్లీష్లో అయితే లాంగ్ పెప్పర్ అంటారు. ఇలా పొడవుగా ఉంటాయి అన్నమాట. మనకు మిరియాలు ఉంటాయి కదా, పెప్పర్ ఇది రౌండ్గా ఉంటాయి. అలాగే ఇవి వచ్చి లాంగ్ ఉంటాయి అన్నమాట, లాంగ్ పెప్పర్ అంటారు. ఇవి కూడా అండి జలుబు, దగ్గుకి, ఆస్తమా, ఇంకా లంగ్స్ ప్రాబ్లం ఏది ఉన్నా ఇవి చాలా యూజ్ అవుతుందంట. వీటిని ఏం చేయాలంటే హాట్ వాటర్, ఇది ప్రాసెస్ ఉందండి, ఇది నేను తర్వాత చెప్తాను. మమ్మీని అడిగేసి, మా మమ్మీ ఎప్పుడు చేస్తూ ఉంటారు. తులసి, ఇంకా తుమ్మి ఆకులు, ఈ లాంగ్ పెప్పర్, ఇంకా అల్లము, ఇవి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి కూడా మనకు చాలా, మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చిపెట్టుకుంటారు. నెక్స్ట్ వీడియో చూడండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీటి గురించి, ఎలా కషాయం చేసుకోవాలా అని. ఇవి ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు ఈలోగా మీకు ఎక్కడైనా ఆయుర్వేదం షాప్లో దొరికితే తెచ్చుకుంటారనేసి అని చూపిస్తున్నాను. మా ఇంట్లో నేను ఎప్పుడు ఇవి ఉంచేసుకుంటాను, పిల్లలకి కానీ, నాకు, ఇంకా మా హస్బెండ్కి, అందరికీ ఎప్పుడు జలుబు, దగ్గు వచ్చినా, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అంటే ఇవి యూస్ చేస్తుంటాను. టీలో కూడా అప్పుడప్పుడు వాడేస్తూ ఉంటాను. చూసారా, బాగున్నాయి కదా, చూడ్డానికి కూడా లాంగ్ పెప్పర్. ఇవి చాలా ఘాటు ఉంటాయి. ఇదండి ఈ వీడియో. ఈ చిట్కా నాకు తెలిసిన చిట్కాని మీతో షేర్ చేసుకుంటే, పిల్లలకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు, మనకు బాగాలేనప్పుడు మీరు కూడా ఇది ట్రై చేస్తారనేసి అని నేను చెప్తున్నాను. ఇలాగే ఈ ఆకులు కూడా మనం తెచ్చుకొని ఎప్పుడైనా ఇలా పిండామంటే మనకు రసం వస్తుంది, ఇంట్లో ఇలా జ్యూస్ వస్తుంది కదా, ఈ జ్యూస్ని పిండి మనం స్టోర్ చేసుకొని, ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని
చాలా చూడండి ఇలా వస్తుంది కదా, జ్యూస్ వస్తుంది కదా గ్రీన్ కలర్లో. ఇలా అన్నీ ఇలా మనం రబ్ చేసామంటే మనకు ఇందులో నుంచి చాలా సేపు ఇది టైం పడుతుంది, టైం పట్టే ప్రాసెస్ అండ్ ఓపిక్గా చేసుకోవాలి. జస్ట్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఆమె చెప్పింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా నలిపేస్తే ఇలా మనకు జ్యూస్ వస్తుంది. వీటిని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా మనకు హెడేక్ ఉంటే కూడా సున్నం తీసుకొని ఇది కలిపేసి తలకి, ముక్కుకి, గొంతుకి అంతా రాసేసుకుంటే కూడా మనకు దగ్గు, జలుబు తగ్గిపోతుందంటండి. ఇదొక ప్రాసెస్. ఇది నాకు సున్నం లేదు ఇంట్లో కాబట్టి చెప్పట్లేదు ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఆకుతో రసం ఎలా తీసి సున్నం ఎలా కలిపి తలకి, గొంతుకి ఎలా పట్టించాలనేది చూపిస్తాను. ఇదిగోండి ఇలా రసం వస్తుంది కదా, ఈ రసంని సున్నంలో కలిపి గొంతుకి, ముక్కుకి ఇలా రాసేసుకుంటే తగ్గిపోతుందంటండి. హెడేక్ ఉన్నా, ఎంత హెడేక్ ఉన్నా చాలా తగ్గుతుందంట. స్మెల్ కూడా చూడొచ్చంట. ఇది ఒకసారి చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని చిట్కాల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బాయ్.